అయ్యగారు గుణాన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనని చామంతి చెప్పటంతో ఇక రమాదేవి చామంతిని తీసుకొని లోపలికి వస్తుంది. ఇది నాకు ఇచ్చిన మాట ప్రమాణాన్ని తప్పలేదు అని మనసులో అనుకుంటూ చామంతి పెళ్లికి ఇష్టపడుతోంది. సరే అలాగే నిశ్చితార్థం చేసుకుందాము అని రమాదేవి చెప్పటంతో ఈ రోజే నిశ్చితార్థం పెట్టుకుందామని త్రిపాఠి అంటాడు. సరే అలాగేనని రమాదేవి అంటుంది. ఇప్పటికిప్పుడు ఎందుకని హర్ష చెప్తున్నా కూడా మా ఆవిడ అప్పటికప్పుడు అనుకున్నది జరగకపోతే అది మంచి శకునంగా భావించదండి. కాబట్టి ఈరోజే పెట్టేసుకుందాం అని త్రిపాఠి చెప్పటంతో చామంతి వెళ్ళి రెడీ అయ్యిరా చంద్రిక, చామంతిని రెడీ చేసి తీసుకురా అని రమాదేవి చెప్తుంది. అయ్యో ప్రేమ్ బాబు బాధ నేను చూడలేకపోతున్నానే, ఇప్పుడు ప్రేమ్ బాబు ఏమైపోతాడో ఏమోనని చంద్రిక చాలా బాధపడుతూ ఉంటే ప్రేమ్ మెట్లలోనే కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చామంతి పెళ్లి కూతురులా రెడీ అయిపోయి గదిలో ఉంటే రోజా వచ్చి, ఏంటి చామంతి, ప్రేమ్ నీకు హ్యాండ్ ఇచ్చాడా లేకుంటే నువ్వే ప్రేమ్కి హ్యాండ్ ఇచ్చావా, ఏంటి సంగతని వెటకారాలాడుతూ నిలదీస్తూ ఉంటే, చూడు నీకు నన్ను నిలదీసే అధికారం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒక అక్కగానైనా లేకుంటే ఈ ఇంటి కోడలుగానైనా నువ్వు నిలదీసినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు ఇక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళు అని చామంతి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వటంతో, ఏంటే పెద్దింటి కోడలు అవుతున్నావని పొగురా, సరేలే నేను చూస్తానని రోజా వెళ్తుంది. ఇక అటుగా వెళ్తున్న గుణ కాస్త చామంతిని చూసి, ఏంటి చామంతి భలే అందంగా ఉన్నావే, ఇప్పుడు హాఫ్ మీల్స్ పెళ్ళైన తర్వాత ఫుల్ మీల్స్ ఒక చుమ్మా ఇవ్వు అంటూ బలవంతం చేస్తూ ఉంటాడు. చామంతి తోసి పడేస్తుంది. ఏయ్ ఏంటే నన్నే తోస్తున్నావు అని బలవంతంగా ముద్దు పెట్టుకోపోతూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఇక గుణాన్ని చితక్కొడుతూ ఉంటాడు. చూడు చామంతి, వీడు నన్ను కొడుతున్నాడు, ప్రొఫెసర్ అని నేను చూసి ఊరుకుంటున్నాను, నువ్వు అడ్డుకోలేదనుకో ఈ విషయం రమాదేవి గారి వరకు వెళ్తుంది, తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని గుణ వార్నింగ్ ఇవ్వటంతో ఇక మీ నాన్నని చంపేస్తానన్న మాటలు గుర్తుకొచ్చి, బాబు ఆగండి ఆగండి అని చామంతి అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా ప్రేమ్ అసలు ఆగకుండా నిన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోబోయాడు, అసలు ఇష్టం లేకుండా ఎవరైనా ఇలా చేస్తారా, వీన్ని నేను చంపి పడేస్తానని ప్రేమ్ చితక్కొడుతూ ఉంటే ఇక చామంతి ప్రేమ్ కాలర్ పట్టుకొని, బాబు ఎందుకు మీరు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ఆపుతారా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి చామ్, నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా, అసలు నీ ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకుంటున్నాడు, వీడు మూర్ఖుడు కాదా అని ప్రేమ్ నిలదీస్తున్నా కూడా, నేను కొట్టొద్దని చెప్పాను కదా బాబు, అసలు మీరెందుకు ఆగటం లేదు, అయినా కూడా నేను మిమ్మల్ని కాపాడమని చెప్పానా, లేదు కదా, మరి మీరెందుకు అతన్ని కొడుతున్నారు, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా, నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరెందుకు కొడుతున్నారు, వెళ్ళండి అని చామ్ మాట్లాడడంతో, ఏంటి చామ్ నువ్వు బాధపడుతున్న విషయం నాకు నా మనసుకి తెలుస్తోంది, అందుకే నేను వీన్ని కొడుతున్నాను, నీకు ముద్దు పెట్టకుండా అడ్డుకున్నాను, కానీ నువ్వు నన్నే మూర్ఖుడు అని మాట్లాడుతున్నావు కదా చామ్ అని ప్రేమ్ ఏడుస్తూ అడుగుతూ ఉంటే, చూడు బాబు అసలు మీరెవరు, మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, నేను మిమ్మల్ని అడగలేదు, మీరు అతన్ని కొట్టాల్సిన అవసరం లేదు, నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా, మీకు నాకు ఏం సంబంధం ఉందని వచ్చి ఇలా అతన్ని కొడుతున్నారు, వెళ్ళండి అని చామ్ చెప్పడం ప్రేమ్ బాధపడుతూ వెళ్తాడు. ఏయ్ చామంతి, బాగానే మేనేజ్ చేసావే, అయినా నువ్వెక్కడికి పోతావులే, పెళ్ళైన తర్వాత నువ్వు నాకే సొంతం కదా, అప్పుడు చూసుకుంటాను, ఇప్పుడు మూడు ఉత్సాహం అన్నీ పోయాయని గుణ వెళ్తాడు. చామంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది.